సరే దాదాపు ఇన్ని సంవత్సరాలైంది. ఎప్పుడో 1947వ సంవత్సరంలో మనకు వచ్చిన స్వాతంత్రం దాదాపు 78 ఏళ్ళు అయింది. అసలు ఇప్పుడు అప్పుడు మీరు అన్నారే ఎంత తెలుసా, 1947లో డాలర్ విలువ 80 రూపాయలు ఉందా? లేదు, ₹1 = $1. మరి ఇప్పుడు ఎందుకని 80 రూపాయలకి వెళ్ళింది? ఎందుకు? అది మన క్షీణించింది. అది మన చేతగాంతనమే. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇండియాలో ఎవరున్నారంటే స్క్రాప్ ఉంది, టాప్ అంతా ఫారెన్లో ఉంది. ఎందుకు ఈ దిక్కుమాలిన రిజర్వేషన్లు? ప్రతి ఒక్కళ్ళకి ఎవరండి బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా ఎన్ని ట్యాక్సులు కట్టే జనాలకే పథకాలు ఇవ్వాలా? ఉచిత బస్సులు ఇవ్వాలా? ట్యాక్సులు కట్టకుండా దేశం నడవదు, రాష్ట్రం నడవదు. అవును, ట్యాక్సులు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇండియాలో కట్టేంత ట్యాక్స్ ఏ దేశంలో కూడా కట్టట్లా. కరెక్టే. ట్యాక్స్ మీద ట్యాక్స్ అని ఒక ఇది ఉంది తెలుసండి. మీరు ఆల్రెడీ 12 లక్షలు సంపాదిస్తుంటే ఒక ట్యాక్స్ కడుతున్నారు, ఓకేనా? ట్యాక్స్ కట్టిన తర్వాతే ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ మీకు వస్తుంది. డన్. అవును. ఆ అమౌంట్ తోటి మీరు ఏ పర్చేస్ చేసినా, ఈవెన్ సర్వీసెస్తో సహా, అంటే సపోజ్ ఒక ఎక్కడికైనా వెళ్ళి మీరు మీ భార్య కలిసి భోంచేసిన మంచి రెస్టారెంట్లో మళ్ళీ SGST, CGST, సెంట్రల్ GST, స్టేట్ GST, అది ఒక రకమైన ట్యాక్స్. ఆల్రెడీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన మనీ తోటి మీరు స్పెండ్ చేసుకుంటున్నారు, ఓకేనా? అంటే మళ్ళీ మీరు ట్యాక్స్ కడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం ట్యాక్స్లు అంటే నాకు ఈవెన్ ప్రాపర్టీ పర్చేజ్ ట్యాక్స్తో సహా, వెహికల్ పర్చేజ్ సంథింగ్. ఇండియా జనాభా 140 కోట్లు. ఓకే. ట్యాక్స్లు కట్టేది ఎంతమంది అండి? ఆల్మోస్ట్ ఒక 30 కోట్స్ దాకా ఉంటాం, 30 కోట్ల వరకు ఉండొచ్చు. మరి మిగతా వాళ్ళు ఎందుకు కట్టట్లా? మిగతా వాళ్ళు ఎందుకు కట్టట్లేదు? వాళ్ళ బతకడం వాళ్ళని చూసుకోవాలి కదా, సంక్షేమం అంటే అదే కదా. ఎందుకు ట్యాక్స్లు అందరికీ కట్టాలి కదా. ఇప్పుడు అందరికి వెళ్ళినా సెంట్రల్ GST, స్టేట్ GST అందరూ కట్టాల్సిందే. కానీ కొంతమంది సర్వీస్ తీసుకునే ప్రతి ఒక్కరూ చేస్తారు, ఆ విషయం రైటే. సర్వీస్ GST అది. అదే కానీ ప్రాపర్టీ పర్చేస్ అంటే మీ దగ్గర అమౌంట్ ఉండి మీరు ప్రాపర్టీ పర్చేస్లో ఆ ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు, ఓకేనా? వెహికల్ పర్చేస్, రోడ్ సర్వీసెస్ చేసుకుంటారు, రోడ్ ట్యాక్స్ అని ఇవన్నీ కట్టుకుంటారు. అది ఎవరైనా కట్టేది. నేను అడిగింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అని ఒకటి ఉంది. ఆల్రెడీ మీరు ఇన్కమ్ చేసిన దానికి ట్యాక్స్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ మీ దగ్గర ఉంటుంది. అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వ్యక్తి కూడా ఉన్నారు. ఇండియాలో హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వ్యక్తి ఎవరు తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? జగన్మోహన్ రెడ్డికి 2004 ముందు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ ఆస్తి ఎంత? ఇప్పుడు నేను ఇల్లు అమ్ముకుంటున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అప్లికేషన్ పెట్టి ఇలా నా ప్రాపర్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత ఉందండి? 4 ప్యాలెస్లు, చిన్న చిన్న పూరి. 4 కాదు, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు నేను డైరెక్ట్ చూపిస్తాను. ఓహో, 26 జిల్లా. ఎలకన్న పట్టుకోవటానికి ₹1. ఊరుకోండి, చిన్న పిల్లలు ఎలకన్ని పట్టుకోవటానికి ₹1. ఎగ్ పఫ్ఫులు తినడానికి 3.5 కోట్లు. నిమ్మరసం తాగటానికి 70 లక్షలు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా దొంగ ఇంటి చుట్టూ దొంగలు పడకుండా ఉండటానికి కంచె వేసుకున్నందుకు ఎంత ఖర్చు పెట్టాడు? సో ఒకప్పుడు కోడెల శివప్రసాద్ గారు జీతం ₹1. సరే, మీరు అన్న మాట వాస్తవం. ఒకప్పుడు కోడెల శివప్రసాద్ గారు ఈ కుర్చీలు ఏవో తీసుకెళ్లిపోయారు, దొంగతనం చేశారని చెప్పి టైప్లో ఒక రకమైన కేసు పెట్టి వేధించి ఆయన ఆత్మహత్యకు పురిగొల్పారు కదా. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే? అదే మేము అడుగుతున్నామండి. తెలుగుదేశం పార్టీకి చేత కావట్లేదా? మరి ఎందుకు తీసుకోవట్లేదని నేనే అడుగుతున్నా. అలా అంటారా? నేనే అడుగుతున్నా. మీరే ఒకసారి తెలుగుదేశం పార్టీ ప్రజలకో లేదా కూటమి పార్టీకో లేదా జనసేన, ఈ రోజు నేను మీరే చెప్పండి ఒకసారి. కోడెల అంటే శివరాత్రి అంటే కోటప్పకొండ. అదే కోటప్పకొండ అంటే శివరాత్రి అంటే కోడెల. నాకు తెలిసి పల్నాడులో కోటప్పకొండ అని, పల్నాడు అభివృద్ధి ప్రదాత కోడెల. శివరాత్రి వచ్చింది అంటే 10 రోజులుగా ఎవ్వరు కూడా ఏం చేయక్కర్లా, మొత్తం అంతా కోడెల గారే చూసుకుంటారు. ఈరోజు అసలు అక్కడ చుట్టుపక్కల పురుషోత్పట్నం కావచ్చు, కమ్మరపాలెం కావచ్చు, కావూరు కావచ్చు, అప్పాపురం కావచ్చు, ఎడవల్లి కావచ్చు, దాదాపుగా 25కు పైగా ప్రభలు వస్తాయి అక్కడికి. ఒక్కొక్కటి 20 నుంచి 30 లక్షల దాకా. అక్కడ ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది అందరికీ తెలియదా? సరే,
ఫర్నిచర్ దొంగతనం చేశాడు, మరి అతను చనిపోయారు, కోడేల గారు చనిపోయారు. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత టీడీపీకి ఉందా లేదా? అదే సార్, చెప్పండి. ఖచ్చితంగా ఉంది. మరి మరి ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? అదేంటండి, లోకేష్ గారు రెడ్ బుక్ అని రాశారు, అందులో కోడెల గారు కంటే ఓ పేజీ రాయలేదా? మరి ఏమో నాకు తెలీదు, నాకు తెలియదు. నేనైతే మాట్లాడుతున్నా కానీ కోడేల గారిని చనిపోవటానికి కారణమైన వాళ్ళ మీద ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సరే, ఈరోజు సభాముఖంగా నా మీడియా సాక్షిగా మీరే చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేయమని అడుగుతున్నాను. ఎన్ని కోట్ల రూపాయలు ట్యాక్సీలు కట్టి మీరు అన్నట్టు ఒక ఎలకన పట్టుకున్న ₹1 లేదంటే ఆయన ఇంటి చుట్టూ కిటికీలకో వాటిలకో ఇటు కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆయన ఇంటికి పెట్టుకున్నారు కదా. కోడెల గారి పేరు మీద చిన్న కుర్చీలు పట్టుకెళ్ళిపోయారు అన్నారు కదా, వేధించారు, అసెంబ్లీలో వేధించేశారు కదా. మరి రెడ్ బుక్ సాక్షిగా ఆ రెడ్ బుక్లో ఆయనకు పేరుందా లేదా, అసలు జగన్ మీద యాక్షన్ తీసుకునే దమ్ము ఉందా అని చెప్పి ఒక్కసారి ఈ వీడియోలో కాదు డైరెక్ట్గా అడుగుతా సార్. 2019 నుంచి 24 దాకా ఏం జరిగింది, కోడేల గారు ఎందుకు చనిపోయారు, దాని మీద ఇప్పటిదాకా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? తీసుకుంటారా? రెడ్ బుక్ లో ఆ చంపిన వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా అని డైరెక్ట్గా అడుగుతా. వీడియో రెడ్ బుక్ లో కోడెల గారి పేరు ఉందంటారా? ఎందుకంటే ఆయన తనయుడికి సీటే ఇవ్వలేదు, కన్సిడరేషన్ తీసుకోలేదు. అలాంటప్పుడు వాళ్ళ కోడెల గారికి తెలుగుదేశం పార్టీలో కోడెల కుటుంబానికి అంత ఇది ఉంది అంటారా? వాళ్ళ అబ్బాయి మీద కొన్ని రూమర్స్ అయితే ఉన్నమాట వాస్తవం. మరి అన్ని సరే అన్ని చెప్పాలిగా నేను. ఓకే, మీరు అన్న వాస్తవం. కే ట్యాక్స్ అని చెప్పి ఏదో చేశారని అన్నారా? ఓకే, మరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు, కోడేల కొడుకు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు అని చెప్పి వాళ్ళే చెప్పారు. మరి దీని మీద యాక్షన్ తీసుకోలేదు మాట కాదు, అందుకనే ఇవ్వలేదు అనేది నేను చెప్తున్నా. సరే, ఈ 5 సంవత్సరాల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎవ్వరిని వదలలేదు. ఏ ఒక్క వ్యక్తిని తన పార్టీకి కానీ తనకు కానీ ఎవరైనా సరే చేటు చేస్తున్నాడంటే ఎవరిని వదల. అటు మీరు అన్నట్టు కే ట్యాక్స్ నిజంగా కోడెల కొడుకు చేసే ఉంటే నిజంగా కోడెల కొడుకుని బయట ఉండనిచ్చేవాడా? చంద్రబాబుని లోపలేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది డబ్బు. నాకు తెలిసి అవి అయితే సెటిల్మెంట్ జరిగినాయి అని నేనైతే అనుకుంటున్నాను. ఏదన్నా కానీ నర్సరాపేటలో కోడేల కొడుకు మీద ఉన్న వ్యతిరేకత అయితే ఉన్నమాట వాస్తవం. కోడేల గారికి గుంటూరులోనే హాస్పిటల్ ఉంది, నాకు తెలుసు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా చెల్లూరుపేట నర్సరాపేట మధ్యలోనే. మరి నాకు అన్నీ తెలుసు. నర్సాపేట లింగొంట్ల కాలనీలో నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేనే చేశాను. మా నాన్నకి యాక్సిడెంట్ అయితే జాబు నాకు తెలియకుండా ఉంటుందా? నర్సాపేటలో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇవన్నీ కూడా వాళ్ళ కొడుకు తప్పు చేశాడు కాబట్టి సత్తెనపల్లి టికెట్ యాక్చువల్గా మామూలుగా అయితే ఎవరికి రావాలా? కోడేల కొడుకు రావాలా, కానీ అది రాలా. మరి ఎందుకు రాలేదు ఏంటి అనేది కొన్ని ఉన్నాయి. మీరు నాకన్నా అక్కడ నర్సాపేట ప్రాంతంలో ఉండే వాళ్ళని అడిగితే ఇంకా బాగా చెప్తారు. ఎన్ని అరాచకాలు. ఇప్పుడు అతను చేయకపోవచ్చు, అతని చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళ పేరు చెప్పి చేసి ఉండొచ్చు. అది ఇప్పుడు అంతా కోడేల గారి కొడుకు చేశారని కాదు, చుట్టూ ఉండే మనుషులు కూడా బెదిరించి వాళ్ళ అబ్బాయి పేరు చెప్పి శివరాం, కోడేల శివరామే కదా పేరు, ఆ పేరు చెప్పేసి బెదిరించి అట్టిగా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కే ట్యాక్స్, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ వర్క్ జరగాలన్నా కానీ పర్మిషను ప్రతి ఒక్క దాంట్లో.